సర్కిల్స్ అండ్ టాంజెంట్స్ చాప్టర్ నుండి ఎస్ఎస్సి సిజిఎల్ లో ప్రతి ఇయర్ లో ఏదో ఒక షిఫ్ట్ లో ఈ క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఒక్కసారి చూడండి. లెట్ సిబిఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అంటున్నాడు. ఒక సర్కిల్ ని సి అనుకుంటున్నాడు, దాని సెంటర్ ఓ అనుకుంటున్నాడు. అండ్ పిబి అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ అంటున్నాడు. ఏదైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ అంటే బయట ఒక పాయింట్ పి ఉందంట. ఓకే, దెన్ నెక్స్ట్ పిఏ అండ్ పిబి బి టూ టాంజెంట్స్ టు సర్కిల్స్ విత్ ఏ అండ్ బి బీయింగ్ ద పాయింట్స్ ఆఫ్ టాంజెన్సీ. పాయింట్స్ ఆఫ్ టాంజెన్సీ అంటే ఇక్కడ నుంచి ఒక టాంజెంట్ డ్రా చేయండి సర్కిల్ కి, అదే విధంగా ఇక్కడ నుంచి ఇంకో టాంజెంట్ డ్రా చేయండి సర్కిల్ కి. అప్పుడు ఇక్కడ టచ్ అయ్యే పాయింట్స్ నే మనం పాయింట్ ఆఫ్ టాంజెన్సీ అంటాము. సో దీని ఏ అండ్ బి అంటున్నాడు. ఓకే, జనరల్ గా నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇఫ్ పిఏ అండ్ పిబి ఆర్ ఇంక్లైన్ టు ఈచ్ అదర్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 60 degrees అంటున్నాడు. అంటే ఈ రెండు టాంజెంట్స్ పిఏ పిబి ఇంక్లైన్ అంటే ఆ రెండు ఇంక్లైన్ అయినాయి. ఏ యాంగిల్లో 60 degree యాంగిల్లో ఇంక్లైన్ అయినాయి. ఓకే, దెన్ ఫైండ్ ద యాంగిల్ పిఓఏ అంటున్నాడు. పిఓఏ అంటే ఓ దగ్గర ఉండే యాంగిల్ ని, మిడిల్ ఉండే యాంగిల్ ని ఫైండ్ చేయాలి. సో పిఓఏ అంటే ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి ఎగ్జాక్ట్ గా. అప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేయండి. సో యాంగిల్ పిఓఏ ఫైండ్ చేయమంటున్నాడు. ఒకటే గుర్తుపెట్టుకున్న కాన్సెప్ట్, ఇక్కడ లైన్ పిఓ ఈ లైన్ ఉందా, ఈ లైన్ అనేది యాంగులర్ బైసెక్టర్ అవుతుంది. యాంగులర్ బైసెక్టర్ అంటే ఏంటంటే ఈ లైన్ ఏ యాంగిల్ నుంచి అయితే క్రాస్ అవుతుందో ఆ యాంగిల్ ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఈ మొత్తం 60 ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ 30 ఉంటుంది, ఇక్కడ 30 ఉంటుంది. సో 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ ఇస్తుంది. అదే విధంగా ఇక్కడ కూడా సేమ్, ఇక్కడ యాంగిల్ ఉంది కదా, దీన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. కానీ మనం ఫైండ్ చేయాల్సింది ఓన్లీ ఈ పార్టే, ఎక్స్ అంటే, ఎందుకంటే పిఓఏ అంటుంది కాబట్టి పిఓఏ. సో ఈ రెండు లైన్స్ మధ్యలో ఉన్న యాంగిల్ ఫైండ్ చేయాలి. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఈ రేడియస్ ఉందా ఓఏ అనేది, ఇది ఎప్పుడైనా సరే టాంజెంట్ కి పర్పెండిక్యులర్ ఉంటుంది. అది కాన్సెప్ట్ సర్కిల్స్ అండ్ టాంజెంట్స్ లో. సో పర్పెండిక్యులర్ అంటే అక్కడ ఉండే యాంగిల్ 90 degrees అంటాం. ఓకే, ఇది 90 ఉంది, ఇది 30 ఉంది, ఇది ఎక్స్. ఇప్పుడు చూడండి, ఓపిఏ అనేది ఒక ట్రయాంగిల్ కదా, సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఈక్వల్ టు 180 కదా. సో ఒకటి 90 ప్లస్ ఒకటి ఎక్స్ డిగ్రీ ప్లస్ ఒకటి 30 ఈజ్ ఈక్వల్ టు 180. ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ఏమొస్తుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 90 ప్లస్ 30 120, అటు పోతే మైనస్ 120 అవుతుంది. సో ఎక్స్ అనేది మనకు 60 వచ్చింది. సింపుల్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎవరికైతే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో, ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఒక లైక్ కొట్టండి. నేను చూస్తాను ఎంతమందికి గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఇంట్రెస్ట్ ఉందో. ఈ రీల్ మీ ఫ్రెండ్స్ తో, మీ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి.